వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా నిన్న రాత్రి చాలా అట్టహాసంగా పోస్ట్ చేయబడినటువంటి ఒక వార్త చూద్దామండి. ఫ్లాష్ అంటూ మాజీ న్యాయమూర్తి న్యాయవాదిగా చెప్పుకుంటున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారి పిటిషన్ కోర్టులోకి తీసుకుంది అని చెప్పి ఒక వార్త వేశారు. ఆకివీడు పెదపేటలోని గొంతేనమ్మ గుడి మరియు రచ్చబండ కూల్చివేతపై హైకోర్టులో అత్యవసర విచారణకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మరియు జయసూర్యలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా అనధికారికంగా రాజకీయ ప్రయోజనాలతో నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ఆకివీడు పెదపేటకు చెందిన జయంతి ఉన్నమట్ట. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గత వారం ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన జయంతి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ అత్యవసరంగా ప్రధాన న్యాయమూర్తి ముందు అభ్యర్థించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గొంతెనమ్మ గుడి కట్టడానికి కూల్చి దాని స్థానంలో మరొక గుడి నిర్మాణం చేయాలని చూస్తున్నారన్న పిటిషనర్. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి ప్రభుత్వ స్థలాల్లో మతపరమైన నిర్మాణాలు చేయకూడదు అన్న ఉత్తర్వులను ఉదహరించిన పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రాజకీయ ప్రయోజనాలతో రాత్రే గొంతేనమ్మ గుడి మరియు రచ్చబండ కోసం కేటాయించిన ప్రదేశాన్ని కూడా కూల్చేశారు అన్న పిటిషనర్. దీని మీద అత్యవసర విచారణ చేపట్టవలసిందిగా కోర్టును కోరిన శ్రవణ్ కుమార్ ఉదయం 10:30కు విచారణ చేపడతా ఉన్నటువంటి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు నంబర్ 1 హానరబుల్ జస్టిస్ నైనాల జయసూర్య to be heard on Wednesday on 29th day of April 2026 at 10:30 a.m. proceedings through hybrid mode. Writ petition PIL 95/2026 Jayanti Unnamatta versus the state of Andhra Pradesh. Petitioner advocate Jada Shravan Kumar, respondent advocate GP Municipal Administration and Urban Development AP, GP for Revenue, West Godavari Jilla. ఇది కోర్టులో వేసినటువంటిది. ఓకే, ఫైన్. మరి రిజల్ట్ కూడా తెలియాలిగా. అంటే బిఫోర్ గోయింగ్ టు దట్ రిజల్ట్ పాయింట్, ఇందులోని చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు కుట్రదారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది అనేది అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే ముందుగా ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా అనధికారికంగా రాజకీయ ప్రయోజనాలతో నూతనంగా గుడి నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆ మహిళ వేసిందిట. వీళ్ళు వేయించారు. ఎవరున్నారని తెలిసింది అందరికీ. వెనకాల ఎవరుండి చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఫస్ట్ వీళ్ళు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని, నేను భారతిరెడ్డి గారిని కదా. వాళ్ళిద్దరిని కదా అడగాలి. ఏమ్మా మరి అక్కడ ప్రభుత్వ స్థలం అది, అక్కడ ఆలయం ఉందని చెప్పి మీ పేపర్లో ఎలాగంత సాధికారికంగా రామా నన్ను పట్టించుకోవా, నన్ను పట్టించుకునే నాథుడే లేడా అని చెప్పి ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి రామాలయం గురించి సాక్షి పేపర్లో అంత పెద్ద వార్త వేశారు కదా. వాళ్ళని కదా అడగాలి మీకు ఏం తెలుసు అని. అది రామాలయమా, లేదంటే గొంతేనమ్మ గుడా, లేదంటే దళిత సత్రమా, లేదంటే రచ్చబండ, ప్రభుత్వ స్థలమా ఏంటి అనేది ముందు కనుక్కొని కదా వార్త వేయాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా దాని మీద. మళ్ళీ ఇప్పటివరకు ఆ రామాలయం గురించి దాని మీద ఇంకొక మాట ఎందుకని మాట్లాడలేదు అనేది ముందు వాళ్ళని అడిగి అప్పుడు కోర్టుకు వెళ్లాల్సింది. సెకండ్, గొంతేనమ్మ గుడి కట్టడాన్ని కూల్చి దాని స్థానంలో మరొక గుడి నిర్మాణం. అది గొంతేనమ్మ గుడి కాదు. గొంతేనమ్మకి గుడి అనేటువంటిది భారతదేశంలో ఎక్కడా లేదు. గొంతేనమ్మ అంటే కుంతీదేవికి ప్రతిరూపంగా ఒక నంది విగ్రహాన్ని మట్టితో చేసి, ఇది సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళైతే చెప్తారు క్లియర్గా. మట్టితోటి నంది విగ్రహాన్ని చేసి ఊరేగింపు చేసి దాన్ని నిమజ్జనం చేస్తారు. అట్లా తెద్దైన 3వ రోజు. ఇది చాలామంది పెద్దల్ని కనుక్కున్నాను, వాళ్ళు కూడా చెప్పారు, అవును పవన్ మా దగ్గర ఈ సాంప్రదాయం ఉంది, ఇలా చేస్తాం, అది 3వ రోజు జరుగుతుంది, దానికంటూ ప్రత్యేకంగా గుడి అనేది ఉండదు, అక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్ళి చేస్తామని చెప్పారు. అది ఒకటి. మరి దీన్ని కూడా తెలుసుకోవాలి కదా. అది గొంతేనమ్మది కాదు, అది రామాలయం అనేటువంటిది. ఎందుకంటే 1932 RSR రికార్డ్స్ బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా అది రామాలయం అనేది ఉంది. ఇన్నాళ్ళు కూడా దానికి సంబంధించి అదే పేరు మీద కరెంటు బిల్లు కడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఆ గుడి ఎలాగైనా సరే కూల్చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెత్తగా చేశారు. అక్కడ ఒక్కళ్ళు కూడా హిందువులు లేరుట, ఇది వాళ్ళు చెప్పుకొచ్చింది. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంక వీటి మీద నడుస్తూనే ఉంది. ఇది ఒక ఫ్లా వాళ్ళకి. ఇక 3వది రాజకీయ ప్రయోజనాలే అయ్యి ఉంటే దీనికంటే పెద్దది ఇంకేదైనా చేసి ఉండేవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు. ఆల్రెడీ ఆయన క్యాబినెట్ హోదా ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకున్నటువంటి పలుకుబడికి ఆయన ఏం చేయక్కర్లేదు. బేసిక్గా
ఆయనకున్నటువంటి దానికి ఏం చేయక్కర్లేదు. ఆయనకున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే తమిళనాడు గవర్నమెంట్‌తో చేస్తున్నారో ఎన్‌సీఎల్‌టీలో దాన్ని క్లియర్ చేసేసుకొని హ్యాపీగా కాలు మీద కాలేసుకొని నిజంగా బంగారు సింహాసనం మీదే కూర్చోవచ్చు. ఆయనకి ఏమీ లేదు. బయట తిరగక్కర్లేదు. మాటలు పడక్కర్లేదు. ఏమీ అవసరం లేదు ఆయనకున్న స్టేచర్‌కి. ఇందులో ఇక రాజకీయ ప్రయోజనం ఏముంది? తరువాత అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. అసలు ఈయన కోర్టులో పిటిషన్ వేయడానికే ఈయనకు అర్హత లేదు అనేది డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా మరి కోర్టు రిజిస్ట్రార్ ఎందుకని తెలుసుకోలేకపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. సరే దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ఇక ఇప్పుడు మరి వీరికి ఇచ్చినటువంటి షాక్ కూడా చెప్పుకోవాలి కదా. అదే కోర్టు నంబర్ 1లో వచ్చినటువంటి వార్త. ఈ ఉదయం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కోర్టులో ఆకివీడు రామాలయం పైన కసితో జడ శ్రవణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. పిటిషన్ డిస్మిస్డ్. ఆయనేమో డిస్పోజ్ అని రాయమన్నారు. పిటిషన్ డిస్పోజ్ చేసామని రాయమన్నారు, కానీ డిస్మిస్సే చేశారు ఏకంగా. అంటే డిస్పోజ్ అని చేస్తే మళ్ళీ ఇంకోసారి దాని మీద రివ్యూ వేసుకోవడానికో ఇంకోటో అవకాశం ఉండేది, కానీ డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టుకు పోవాలి. ఇంతకు మునుపు జడ వేసినటువంటి రిట్ పిటిషన్లు కావాలంటే చెప్పుకోమన్నారు అని ఉంది. అన్ని అనుమతులు తీసుకున్నా కూడా ఆయన ఏ అనుమతులు లేవు అని అబద్ధాలు చెప్పారు, కానీ ఉపయోగం లేదు. ప్రముఖ సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు రామాలయం తరఫున అద్భుతంగా వాదించారు. ఆలయ సమితి తరఫున వారికి ధన్యవాదాలు. ఇది డిస్మిస్ చేసింది. అంటే వీళ్ళు ఏ ఉద్దేశాలతో వెళ్తున్నారు? అక్కడ మన మున్సిపాలిటీ దానికి సంబంధించి ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా 18 మంది దానికి ఓటేశారు. 19 మంది, 20 మంది ఉంటే ఒకళ్ళు ఎంతమంది తగ్గారు. 19 మంది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటేసి రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ కలెక్టర్తో సహా. అర్ధరాత్రి కూల్చివేతలు అని వాగేటువంటి వాళ్ళకి సాంప్రదాయం కానీ ముహూర్తాలు కానీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అనేది కానీ దశమి ఏకాదశి ఘడియల్లో ఏంటి అనేది కానీ వీళ్ళకి ఏమీ తెలిసి చావదు. కాబట్టి ఒకప్పుడు తెలుసుకున్నా కూడా ఇవన్నీ ఇలాంటివన్నీ మనం పాటించకూడదు అనేటువంటి ఒక మూర్ఖత్వంలోకి, ఒక మౌఢ్యంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ముహూర్తాలు, సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళకి తెలీదు. దాన్ని పట్టుకొని అర్ధరాత్రి కూల్చివేతలు అంటారు. కావాలంటే అదే శ్రీరామనవమి రోజునో లేదంటే ఇంకో రోజునో కావాలంటే అభిజిత్ లగ్నంలో కూడా కూర్చుని అక్కడ చక్కగా శంకుస్థాపన కార్యక్రమాలు ఇవి చేసుకునేవాళ్ళు, ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి అనేటువంటి ఒక దీంతో చేశారు, రైట్? అంత చీకట్లో ఎలా చేస్తారు? పొద్దున్నే 3 గంటలకి తిరుమల గుడికి కూడా వెళ్తాం. అంత చీకట్లో స్వామివారిని ఏం చూస్తామంటే సుప్రభాత దర్శనం ఆ మూమెంట్కి వెళ్తాం. అది మధ్యాహ్నం ఉండదు కదా సుప్రభాత దర్శనం. ఇవి తెలియాలి. ఇవి తెలుసుకోలేక మూర్ఖులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా హైకోర్టు చాలా చక్కగా కొట్టినట్టుగా సమాధానం చెప్పింది, డిస్మిస్ చేసింది. ఇది ఆకివీడు రామాలయానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్. రేపు మే 4వ తేదీన అంగరంగ వైభవంగా అన్ని మతాల ప్రతినిధుల ఆధ్వర్యంలో వారి సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరగబోతోంది. రామభక్తులందరూ కూడా తప్పకుండా హాజరవుతున్నారు. చూద్దాం, అప్పటికి కూడా ఇంకా కోర్టులు పట్టుకుని తిరుగుతారా? తప్పైపోయింది, అనవసరంగా కెలుక్కున్నాం అని చెప్పి మౌనంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.